గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. హ్యాపీ మూమెంట్స్ అంటే ఎలా ఉంటాయో నాకు తెలియదు. ఇది అంజలి చెప్పింది 100% నిజమే. నెక్స్ట్ వన్ హరిప్రసాద్ సార్ మన అందరూ ఉతికారేసారు గ్రౌండ్ లో ఆడుకుంటుంటే అందరినీ పరిగె అదే మై బెస్ట్ మూమెంట్. క్లాప్స్ క్లాస్కి రాగానే ఇంకా డిఫరెంట్ గా చూడమని క్లాస్ ఈ 10 సంవత్సరాల నుంచి కూడా డిఫరెంట్ గానే చూసాను. ఆయన అన్నట్టు మీ అందరిని మిస్ అయ్యి చెప్పడానికి అంతే. గుర్తొచ్చేదల్లా ఏంటంటే దేవి ఎవరన్నా అల్ల చేత ఫస్ట్ పేరు రాసేసింది, డబుల్ ఇంటిఎస్ చెప్పేసి. ఇంకా అదే మా పాప ఏమో 3rd క్లాస్ చదువుతుంది, బాబు ఏమో 2nd క్లాస్. ఇద్దరు వచ్చారు. మా ఆయనగారు నాకైతే పాప బాబు, మాది రాజమండ్రి. మా ఆయన గారి కష్టాల గురించి అయితే మా ఆయన గారు చెప్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే నా స్టేటస్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. నాకు ఎంత ఇంగ్లీష్ ఎన్నిసార్లు అడిగినా నీకు ఎందుకమ్మా డౌట్లు వస్తున్నాయి, నువ్వు కూర్చోని వెంట నడిచే నీడవేనా మై ఫ్రెండ్, తడి కన్నులనే తుడిచిన నేస్తమా. చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు కలవడం. కావాలని నిన్న సాయంత్రం మీ ఊరు వచ్చి రోజు స్టే చేయడానికి ఉన్నాను. అందరినీ కలవడం చాలా బాగుంది. అంతవారి ఇంటికాడ ఎవరికైనా తప్పదు. ఎర్లీ మార్నింగ్ 5కి లేచినా 6కి లేచినా తప్పదు, చేసుకోవాల్సిందే. మా హస్బెండ్ పేరు సూబాబు, నాకు ఒక బాబు. మా బాబు పేరు తిప్పి. మా హస్బెండ్ రమ్మంటే నేను బాబుని ఎత్తుకున్నట్టే ఫోటో తీద్దామని అడిగారు. అంటే చాలా హ్యాపీగా ఉంది అందరినీ కలవడం. 10 years తర్వాత 10 కాదు 11 years అనుకుంటా. మళ్ళీ 10 years కలవాలి. అప్పుడు బాయ్స్ అందరి వల్ల వైఫ్ గా రావాలని కోరుకుంటున్నాను నేను. స్వీట్ మెమరీ అంట మా వాళ్ళకి. మీకు స్కూల్కి రాగానే మాట్లాడతారు. నువ్వు స్వీట్ మెమరీ చెప్పు. మై స్వీట్ మెమరీ అనేది శుక్రవారం కోరుకుంటే మంగళవారం పీటీ సార్ అందరినీ తీసుకున్న తర్వాత నన్ను ఏంటంటే హైట్ తక్కువగా ఉన్నారని నన్ను పక్కకెట్టేశారు. అదే నా స్వీట్ మెమరీ. ఇప్పుడు చూడాలని ఉన్నాను సార్ ఇదిగా నేను హైట్ ఇదిగానే చెప్పడానికి. చాలా హ్యాపీగా ఉంది. మనం యాక్చువల్గా లాస్ట్ టైం పెట్టుకుందాం అనుకున్నాం కానీ ఈ సంవత్సరం జరగడం ఇంకా హ్యాపీగా ఉంది. పేరు ఏంటంటే నా పేరు తెలుసు కదా అందరికి. మన 10th క్లాస్ వరకు నా పేరు బాలు. 10th అయిపోయిన తర్వాత ఫుల్ నేమ్ పెట్టి వెళ్ళడం స్టార్ట్ చేశారు అందరూ. సో బాలకేశ్వరి పిలుస్తున్నారు. సో కానీ నాకు బాల్ అని పిలిస్తేనే హ్యాపీ. సో స్టార్టింగ్ అయింది కాబట్టి. సో ప్రజెంట్ అయితే నేను మండపేట అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కింద పనిచేస్తున్నాను మండలానికి. సో లోకల్గా ఉంటున్నాను కాబట్టి 10 కిలోమీటర్ ఏరియాస్లో జాబ్. నాకు ఇక్కడ వచ్చిన వెంటనే నాకు ఫస్ట్ ఎదిగిన సీన్ ఏంటంటే మనకి మేము ఆ రోజు సోషల్ ఎగ్జామ్ అనమాట. మా బాయ్స్ అందరికీ సోషల్ ఎగ్జామ్ అయితే క్రికెట్ మ్యాచ్ ఆడుకోవడానికి వెళ్ళిపోయాం. ఆ రోజు లాస్ట్ మధ్యాహ్నం 1 గంట మ్యాచ్ ఎగ్జామ్ అయితే 12 గంటల వరకు అక్కడే ఉండి వచ్చిన తర్వాత ఎగ్జామ్ హాల్లో కూర్చొని పేపర్ రాసేస్తున్నాం. కూర్చొని రాసేస్తుంటే హరిప్రసాద్ సార్ వచ్చి మొత్తం అందరినీ బయటికి పిలిపించి ఆ రూమ్ ఎవరో చెప్పిన వాళ్ళకి మంచి గిఫ్ట్ ఉంటుంది. అక్కడికి కొట్టారో
కొట్టారో చెప్పిన వాళ్ళకి లేడీస్ లో మంచి గిఫ్ట్ ఉంటుంది. సో వాళ్ళు లేరు మొత్తం తప్పు, నేనైతే మా తప్పు. బాయ్స్ అయితే ఈ స్పోర్ట్స్ క్రికెట్ అయితే బాగా మిస్ అయ్యాను. ఎందుకంటే అందరూ ఒడ్డు మాత్రం హైలైట్. తర్వాత ఏమో మన సోషల్ సార్ మన ప్రసాద్ గారు, మీరు అదే తెలిసి ఉంటుంది అందరికి. సార్ క్లాస్ చెప్తున్నప్పుడు అయితే సార్ క్లాస్ చెప్పడేమో కానీ ఆయన మధ్యలో పడుకోవడం దొరకబెట్టడం అయితే మామూలు ఉండేది కాదు నాకైతే అట్లా. తర్వాత ఏమో మన క్లాస్ డెకరేషన్ మనం అందరూ పెట్టారు. సో మధ్య సార్ మనకి అప్పుడు క్లాస్ ఆయన అంటే క్లాస్ టీచర్. సో అప్పుడు అందరూ డెకరేషన్ చేస్తే అప్పుడు మనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆ రోజు. సో అప్పుడు కూడా నేను అసలు మర్చిపోలేను. ప్రజెంట్ అయితే అది మ్యారేజ్ కూడా ఒక వార్ జరిగింది మీకు గుర్తుంటే కనుక. ఒకప్పుడు గిఫ్ట్ గురించి వార్ జరిగింది ఒక. హే గోదారి గట్టు మీద రామసలకావే, ఓ కోరింటాకెట్టుకున్న సందా మామవే. గోదారి గట్టు మీద రామసలకావే, కోరింటాకెట్టుకున్న సందా మామవే. ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే. గోదారి గట్టు మీద రామసలకనే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అందరికీ తెలుసు కదా. నా ఫస్ట్ స్కూల్లోకి రాగానే గుర్తొచ్చింది ఒకటి, మన 9th లో సమాఖ్యాంధ్ర బంధు. మేము రాగానే పైన భువనగిరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అరే సార్లు ఫోన్ చేయండి రా, వచ్చేస్తారు వెళ్ళిపోదాం, మన వెళ్ళి క్రికెట్ ఆడుకోవచ్చురా. లేదా 7th లో మనం 7th చదువుతున్నాం, అప్పుడు 10th ప్రైవేట్ అదే పబ్లిక్ అనమాట. మనం అందరం ఏమో బయట ఉండేవాళ్ళం, అదేమో మనకు నచ్చలేని ఉప్మా పెట్టేవారు. అది తినలాగా తినేసి మేమేమో కాలేజీకి వెళ్ళి క్రికెట్ ఆడుతుంటే ఎవరు రామకృష్ణ గారు కిట్రాగా ఉన్నాడు కదా, ఆయనేమో ఆయన మన ఫిజిక్స్ సార్ పేరేంటి హరిబాబు సార్. ఆడికేమో స్లిప్లు ఎలాగపోవాలని నేర్పించేవారు. ఆ రోజు ఆ గోడతో కొట్టుకెళ్ళి స్లిప్లు ఇవ్వడమే సరిపోయింది, ఆడికి రోజు టైం అంతే. మేము క్రికెట్ ఆడుకున్నాం. మన వాళ్ళందరినీ ఎలా చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికి తెలియదు. గ్రూప్ లో ఎవరో రెప్లు ఎవరో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొనిపిస్తా నాతో బొంబాయి రాయే. రాను నే రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. రాయ రాయ పిల్ల రంగుల రాట్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా. రాను రాను పొలగా రంగుల రాట్నం ఎక్కించి నన్నాగం జతబడతా. అందుకే రాను నే రాను, హా రాను గాజాతర రాను, రాను నే నాగంగాను, రాను గాజా. ఏం కావాలి? ఓకే. ఏం మాట్లాడాలో బేసిక్ గా నాకు అర్థం అవ్వట్లేదు. అందరూ బాగున్నారా? సో మెనీ ఇయర్స్ తర్వాత ఇలా మీ ఫేసెస్ చూడడం నాకు అసలు ఐడియా ఇంగ్లీష్ లో మాట్లాడాలి. నేను ఇంగ్లీష్ లో మాట్లాడితే మీరు అర్థం చేసుకోలేరు. మీరు అర్థం చేసుకుంటారులే, మాకే సరిగ్గా రాదు. ఓకేనా? మీకు చెప్పేస్తున్నాను కదా. పొంగల్ ఎలా ఎంజాయ్ చేస్తారు అందరూ? సూపరా? నేను కూడా సూపరే. ఇంకేంటి మీరే చెప్పాలి. స్వీట్ మెమరీస్ పెట్టవే. నా స్వీట్ మీద వాళ్ళం కదా. మాకు యాక్చువల్లీ చాలా ఫన్ గా ఉంటుంది. అంటే మామిడికాయలు మా బాయ్స్ కోసేయడం అన్ని. మరి మా ఇంట్లో నుంచి ఉప్పు కారం తెచ్చేసి మేము సైలెంట్ గా తినేవాళ్ళం. అండ్ మేము కోసుకుంటే ఇలా ఎండస్తారు ఉండేవాళ్ళు కదా, ఆయన 2, మళ్ళీ సోషల్ సార్ 2 అలా అడిగేవారు మమ్మల్ని. చాలా ఫన్నీగా అనిపించేది. ఒకటోసారి మిమ్మల్ని అందరినీ ఎలా కలవడం చాలా హ్యాపీగా ఉంది. మా అందరూ నా పేరు రాజేశ్వరి. పువ్వు సేతికిచ్చి చూడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది.
లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చదు అంటే మీరు అందరు దగ్గరగానే ఉన్నారు అయితే. చెప్పాలి ఈసారి నుంచి ఫాస్ట్ గా అమ్మాయిలు బాబు ఉషశ్రీ చైత్రిక నిషాద్ మా ఆయన అయితే ఫస్ట్ ఎస్కేప్ అయిపోవడం ఫస్ట్ పోత ఇచ్చదు పోతది అది పోత ఇంకోతొస్తది నల్లా కన్నా అక్కాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చదు పోతది అది పోత ఇంకోతొస్తది హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాసు పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మా లెక్క నన్న చెయ్యడు ఏ గోకెటోన్ని మీరు గోగనిస్తుంటారు అందరూ ఎలా ఉన్నారు? మాక్సిమం అమ్మాయిలు అయితే కొంచెం పర్లేదు, అందరినీ కొంచెం తెలుసున్నారు. అబ్బాయిలు అయితే అసలు తెలియదు. అబ్బాయిలు కన్నా ఇంగ్లీష్ మీడియం అయితే girls అస్తమానం కలుస్తూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ. అలాగే 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని మళ్ళీ ఈ సంవత్సరానికి అందరూ కలవడానికి వచ్చినందుకు మరీగా ప్రతి ఒక్కరికి చెప్పగానే నా ఆహ్వానాన్ని మన్నించి మీ టైంని మాకు వాల్యుబుల్ టైం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఓకే, నా స్వీట్ మెమొరీ ఏంటంటే నా లాస్ట్ బెంచ్లో నాతో పాటు కూర్చునే వాళ్ళు ఎప్పుడూ నాతో మాట్లాడేవాళ్ళే, కానీ ఈ టైంలో పర్టికులర్గా అందరూ కలవడం, అందరూ ఉండడం, అందరం కలిసి మాట్లాడుకోవడం, అందరం కలిసి తినడం, ఒక పార్టీ టీంలో ఉండడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఆల్ ఆఫ్ యూ, మీ అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్ మీ లైఫ్కి. మీకు ఎందుకాలు అందరూ చాలా ఆనందంగా కనిపిస్తున్నారు, నువ్వు ఎందుకు అలా అన్నావు? నెక్స్ట్ నేను మెమొరీ చెప్తాను. నాకు గుర్తొచ్చే మెమొరీ ఏంటంటే హెచ్ఎం మేడం ఇచ్చేది దేవి చెప్పిన మాట నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, పెళ్ళైతే వద్దు. పెళ్లి చేసుకుంటేనే మనం సంతోషంగా ఉంటాం వాళ్ళని నేర్పించి నిజాలు మాట్లాడుతున్నా అఖిల. నిన్ను భరించే ఆయన గొప్ప స్వీట్ మెమరీ చెప్పు. స్కూల్కి రావడానికి ఏం గుర్తుకొచ్చింది? హెచ్ఎంఎం రూమ్ అందులో నాకు గుర్తొచ్చింది. హెచ్ఎంఎం రూమే, ఎందుకంటే క్లాస్ రూమ్ లో కంటే ఎక్కువ అక్కడే ఉండేవాళ్ళం. అండ్ నెక్స్ట్ ఏంటంటే పీఈటీ సార్, బాస్కెట్బాల్ గ్రౌండ్. సో ఆ రెండు కూడా బాగా గుర్తొచ్చాయి. అండ్ నెక్స్ట్ పేరు సత్యనారాయణ మూర్తి సార్. పుట్టుకున్న వాళ్ళు తీసుకునేవాడు దెబ్బతిన్నాయి. అండ్ నెక్స్ట్ స్కూల్లో నేను బాగా మిస్ అయ్యింది అంటే యాక్చువల్లీ అందరూ టచ్ లో ఉన్నారు. సో ఎక్కువ భవానీ అక్క సో చాలా కేర్ చేసేది, చాలా బాగా చూసేది, ఫుడ్ తినే దగ్గర కానీ సో చాలా బాగా చూసేది నన్ను. సో చాలా టైమ్స్ నేను మిస్ అయ్యాను అక్కని. అండ్ క్లాస్ రూమ్ ఆల్సో
స్టిల్ ఇప్పటికీ నేను ఇంటర్మీడియట్ టీచ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ పిల్లలు వాళ్ళు కూర్చున్నప్పుడు కూడా అనుకుంటాను అనమాట, ఈ మెమరీస్ అన్ని నేను కూడా ఎంజాయ్ చేసి వచ్చాను. సో నా మెమరీస్ అన్ని వాళ్ళకి షేర్ చేస్తాను. మేము ఎంజాయ్ ఏదో పాడండమ్మా. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే రాధను చూశాడే ఫ్లూటులేని గోపాలుడే సుట్టు వేసే భూపాలుడే విరుసం వచ్చిన బాలుడే మాట వింటే పడిపోవుడే కటిక చీకటిన కన్ను పడతాడే కన్న ముద్దలని వెంట పడతాడే కోల చేతడే కాల వేస్తాడే మాయలోడు వీడే హై బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే అలలలలయము
డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you.